So we are going to search for what? Can you చెప్పు what is for what? K-pop demon hunters. Yeah. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మేము మా ఈషాకి ఫేవరెట్ షో ఏంటంటే కేపాప్ డెమోన్ హంటర్. సో ఇప్పుడు అది ఆ టైప్ బొమ్మలున్న ఒక మంచి టీ షర్ట్ కొందామని అయితే మాల్కి వచ్చాము. సో మాల్లో మేము కేపాప్ డెమోన్ హంటర్ అనే టీ షర్ట్స్ కానీ ఇంకా ఆ పేరుతో ఏమున్నా కూడా తీసుకుందామని అయితే మేము ఇక్కడ ఒక మాల్కి వచ్చాము. సో మేము ఏం తీసుకుంటాము ఏంటి అన్నది అయితే వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. సో ఇప్పుడైతే మేము జారాకి వచ్చాము. అండ్ జారాలో అయితే కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి ఆన్లైన్లో. సో స్టోర్లో అయితే ఈషా సైజ్ ఏమన్నా ఉంటాయేమో చూద్దామని అయితే మేము ఇప్పుడు జారాకి వచ్చాము. అండ్ జారాలో ఉంటాయో లేదో చూద్దాం. సో లెట్స్ గో. సో కేపాప్ డెమోన్ అయితే మా ఈషా ఫేవరెట్ షో. అండ్ ఇవి ప్రైస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. $35 ఉంది ఒక టీ షర్ట్. అండ్ ఇక్కడైతే 4 కలర్సే ఉన్నాయి. అండ్ అవి కూడా ఈషా కంటే బిగ్ సైజు. సో మా ఈషా అయితే ఒక్కసారిగా ఇలా టీ షర్ట్స్ మీద ఇట్లా వాళ్ళ కార్టూన్స్ చూడంగానే భలే ఎగ్జైట్ అయిపోయింది. అండ్ ఈ రూమీ, జూవీ వీళ్ళందరి పేర్లు బాగా తెలుసు అనమాట. సో వాటిని ఎట్లాగన్నా కావాలని చెప్పి మమ్మల్ని రోజు అడుగుతుంది. అందుకోసం అయితే టీ షర్ట్ తీసుకుందాం అని చెప్పి ఇట్లా కార్టూన్స్ ఉన్న టీ షర్ట్ తీసుకుందామని అయితే వెతుకుతున్నాము. అండ్ ఇక్కడైతే లేవు. సో నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్దాము. సో స్టే ట్యూన్. సో ఇప్పుడైతే పర్ఫ్యూమ్ సెక్షన్కి వచ్చాము. అండ్ నేనైతే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జారా పర్ఫ్యూమ్స్ అనమాట. నా దగ్గర చాలా పెద్ద కలెక్షనే ఉంది. సో ఎప్పుడు ఇక్కడే కొంటుంటాను. అండ్ ఎప్పుడైతే ఇక్కడ స్ట్రిప్స్ ఉంటాయి మనం దాని మీద స్ప్రే చేసి స్మెల్ చూస్తాము. బట్ ఈరోజు అయితే అక్కడ స్ట్రిప్స్ లేవు. సో అన్నీ జాకెట్కి హ్యాండ్ మీద కొట్టేటప్పటికి అన్నీ క్లమ్స్ అయిపోయినాయి. సో కొంచెం టైం పట్టింది అనమాట సెలెక్ట్ చేసుకోవడానికి. సో నేను ఎప్పుడు జారాకి వచ్చినా కంపల్సరీ ఒక పర్ఫ్యూమ్ అయితే కంపల్సరీ తీస్తాను. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాను. అండ్ దీని స్మెల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది పర్ఫ్యూమ్. సో ఇప్పుడైతే మేము జారాల నుంచి ఎగ్జిట్. మా ఈషా అయితే ఇక్కడ మిన్నీని తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి. సో దాన్ని పట్టుకొని నడుస్తుంది అనమాట మాల్ అంతా. అండ్ ఇక్కడైతే మేము కేపాప్ డెమోన్ కోసం ఇక్కడ జుమ్మేజ్ అనే ఒక స్టోర్లోకి వెళ్ళాము. సో అక్కడంతా తిరిగాము కానీ మాకు కనిపించలేదు. అక్కడ నుంచి తొందరగా బయటకు వచ్చేసాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వ్యాన్స్ అనే స్టోర్కి వచ్చాము. ఈ వ్యాన్స్లో అయితే అవుట్ సైడ్ కేపాప్ డెమోన్ టీ షర్ట్లు డిస్ప్లేలో పెట్టారనమాట. సో అందుకోసం చెప్పి దీని లోపలికి వచ్చాము. అండ్ దీని లోపలికి వస్తే ఇక్కడ ఒక షూ బిగ్ సైజు. అండ్ ఇక్కడ చూపిస్తున్న స్టఫ్ తప్పించి కేపాప్ డెమోన్ ఇంకెక్కడా లేదనమాట. సో స్టోర్ అంతా ఒకసారి ఒక రౌండ్ వేసి అండ్ నెక్స్ట్ H&Mలోకి వెళ్ళాము. సో H&Mలో కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయి అండ్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. సో ఇక్కడ చూద్దామని చెప్పి H&Mకి వచ్చాము. అండ్ H&Mలో మొత్తం తిరిగాము. సో ఇక్కడ కూడా అయితే మాకు కేపాప్ డెమోన్ టీ షర్ట్లు కాదు కదా, అసలు మంచిగా ఏమీ కనిపించలేదు. సో అక్కడ నుంచి మేము జేసీ పెన్నీలోకి వెళ్ళాము. కేపాప్ డెమోన్ హంటర్స్ కోసం ఇప్పుడైతే మేము జేసీ పెన్నీకి వచ్చాము. అండ్ జరాలో చూసాము, జ్యూస్ అనే దాంట్లో చూసాము, వ్యాన్స్లో చూసాము ఇంకోటి. అండ్ H&Mలో చూసాము. ఇప్పుడైతే జేసీ పెన్నీకి వచ్చాము. సో ఎవ్రీథింగ్ ఫర్ దిస్. సో వీఆర్ గోయింగ్ టు సర్చ్ ఫర్ వాట్? ఇక్కడ చెప్పు వాట్ ఈస్ ఫర్ వాట్? K-pop demon hunters. ఈ డ్రెస్ కావాలని గొడవ చేస్తుంది. సో అది ఆ గ్రాఫిక్స్ అంటే ఆ బొమ్మలు ఉన్న షర్ట్ తీసుకుందామని అయితే టీ షర్ట్ కానీ స్వెటర్ కానీ వాట్ ఎవర్ ఏది ఉంటే అది తీసుకుందామని అయితే తిరుగుతున్నాం. మీకు ఏమిటి జ్యువెలరీ సెక్షన్, క్లాత్ సెక్షన్లోకి వెళ్దాం అన్నట్టు. సో ఇప్పుడైతే మేము జేసీ పెన్నీలో హంటింగ్ చేస్తున్నాం ఫర్ కేపాప్ డెమోన్ హంటర్ డ్రెస్ కోసం. సో జేసీ పెన్నీలో మొత్తం వెతికాము. జేసీ పెన్నీలో కూడా లేవు. సో ఇంకెక్కడ ఉంటాయో చూద్దాం. సో హంటింగ్ ఫర్ K-pop demon hunter dress. What we are doing? We are hunting for. Go down.
K-pop demon. Let's go down and look at it. ఇదేమో 20% ఆఫ్ అని పెట్టాడు. దీని ప్రైస్ చూడబోతేనేమో 44 అట్లా ఉన్నాయి. 200 అంటే ఈ జాకెట్ $200. $200కి మన 20% ఆఫ్ అంట. సో వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ K-pop demon hunter in JCPenney. K-pop demon hunters కోసం హంటింగ్ చేస్తున్న ఈషా పాప అండ్ మామీ. అరుణా మామీ ఎవరైనా తిరిగారా ఇట్లాగా K-pop demon hunter కోసం? మేమైతే చూడండి ఎట్లా తిరుగుతున్నామో, ఇంకా తిరుగుతూనే ఉంటాం. K-pop demon ఒక చిన్న లోగో ఉంటుంది, ఏది కనపడ్డా ఏ సైజు తీసుకుంటాం. సో స్టే ట్యూన్ టు వాడి వ్లాగ్. సో ఇప్పుడు JCPenneyలో కిందకి వచ్చాం, కిందకి. సో వీఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ K-pop demon డ్రెస్. ఇప్పుడైతే JCPenneyలో కిడ్స్ సెక్షన్కి వచ్చాము. ఆమె ఎక్కడో ఉంది అనింది. సో వెళ్ళిన చోటల్లో ఉంటున్నాయి కానీ పెద్ద సైజు ఉంటున్నాయి, లేకపోతే షూస్ ఉంటున్నాయి, ఇంకా సోసూస్ అట్లా. ఇక్కడైతే బ్లూ షర్ట్ ఉందిరా. బ్లూ యూ వాంట్ టేక్ బ్లూ? లేదు, లెట్ us see. సో మాకైతే K-pop demon hunter దొరకలేదు. సో ఇప్పుడైతే మేము కొన్ని తీసుకున్నాం ఈషాకి, 2 డ్రెస్సెస్ అనమాట. సో అవైతే ఇవన్నమాట, ఇవి ఒకటి 2 pairs. ఇవి 2 తీసుకున్నాం. మా హస్బెండ్ లంచ్ బాక్స్. సో ఈ 2 బిల్ వేయించుకొని వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ వెతుకుదామని చూద్దాం. వాట్ యువర్ K-pop డ్రెస్? No. వాట్ యు వాంట్? Bluey on me. Only Bluey? Build these 2. Go and build these 2. This one and this one. This one after. Yeah, take this. సో JCPenneyలో బిల్లింగ్ అయిపోయింది. అండ్ మేము JCPenneyలో నుంచి బయటికి రాగానే మాకు ఎదురు ఒక స్టోర్ కనిపించింది, అదే ఐ కస్టమ్స్. We got K-pop demon hunter. అఖిల్దా K-pop demon. సో మేమైతే JCPenneyలో నుంచి బయటికి రాగానే మాకు ఎదురు ఈ ఐ కస్టమ్ స్టోర్ కనిపించింది. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షాప్లో చాలా ప్లెయిన్ టీషర్ట్స్ ఉంటాయి, అన్ని కలర్స్. సో మనకు నచ్చిన ఒక కలర్ పిక్ చేసుకొని దాని మీద ఇలాగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు, వేయించుకోవచ్చు. అండ్ ఇట్ టేక్స్ ఓన్లీ 3 seconds అంతే, మనకి ప్రింట్ వేసి ఇచ్చేస్తారు మన కళ్ళ ముందే. అండ్ ఇక్కడైతే ఓవరాల్ చాలా అంటే చాలా పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో K-pop demon అయితే ఒక 10 pictures దాకా ఉన్నాయి. అండ్ మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో మనకు నచ్చిన కలర్ మీద మనకి నచ్చిన ప్రింట్ వేయించుకోవచ్చు కదా అని. అండ్ అదైతే మాకైతే ఫుల్ హ్యాపీ. మా ఈషా కూడా ఫుల్ హ్యాపీ. కాకపోతే టైర్డ్ అయిపోయింది అనమాట, కొంచెం క్రాంకీ అయిపోయింది. సో చాలా స్టోర్స్ తిరిగాం కదా, సో అలసిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ప్రింట్ అది ఎట్లా వేస్తారో ఏంటో చూపిస్తాను. అండ్ ఇట్లాగా ప్లెయిన్ టీషర్ట్స్ అన్నీ చాలా కలర్స్ ఉన్నాయి. సో మేమైతే ఈషాకి పింక్ కలర్ టీషర్ట్ తీసుకున్నాము. మన పిక్చర్స్ కూడా వీళ్ళు ఇక్కడ టీషర్ట్ మీద ప్రింట్ వేస్తారు. అండ్ అట్లాగే సీనిక్ బోర్డ్స్ లాగా ఫ్యామిలీ పిక్చర్స్ని మనం సీనిక్ బర్డ్స్ లాగా చేయించుకుంటాం కదా, సో అట్లా కూడా కస్టమైజ్డ్ చేసిస్తారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా చాలా ఉన్నాయి. అండ్ ఒక టీషర్ట్ వచ్చి $35 అనమాట ప్రింట్ వేసినందుకు. అండ్ అట్లాగే టీషర్ట్ మొత్తం కలిపి. సో పింక్ మీద అయితే మేము ఇలా ఇది వేయించాము. అండ్ ఇది వచ్చి $35 పడింది. సో నెక్స్ట్ అయితే మేము సెకండ్ది హాఫ్ రేట్కి ఇస్తారంట. సో $18 అని చెప్పారు. సో అందుకోసమని మేము ఇంకొక టీషర్ట్ మీద ప్రింట్ వేయించాము. సో మేము ఇంకొక టీషర్ట్ తీసుకున్నాము. నేనైతే ఇక్కడ పర్పుల్ తీసుకున్నాను. అండ్ ఈ పర్పుల్ మీద మళ్ళీ డిజైన్ చూస్ చేసుకొని అండ్ ఇంకో K-pop demon డిజైన్ కస్టమైజ్ చేయించుకున్నాము. సో ఓవరాల్గా అయితే ఈ 2 టీషర్ట్స్ వచ్చి మాకు $60 పడ్డాయి. అండ్ సో ఇక్కడైతే మళ్ళీ చూస్ చేసుకున్నాను ఇంకొకటి. సో ఇవి పర్పుల్ దాని మీద అయితే వేయించాము. సో ఇట్లాగా మా ఈషా సైజు 2 K-pop demon టీషర్ట్స్ అయితే ఇట్లా మేము కస్టమైజ్ చేయించాము. అండ్ మా ఈషా అయితే ఫుల్ హ్యాపీ అండ్ మేము కూడా చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడైతే ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్
నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. సో see you in my next vlog. Till then, take care. Bye bye. సో ఇక్కడైతే చాలా ఫాల్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ వీడియోలో ఏంటో నల్లగా కనిపిస్తుంది. సో అదనమాట.